హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి తెలుసుకుందాం. అసలు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో ఎవరు విన్ అయ్యారు, ఎవరు రన్నర్ అప్ అయ్యారు అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా అదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఫినాల షూట్ ఈ రోజే కంప్లీట్ చేసుకుంది. ఎప్పుడూ అయిపోయింది కదా అని ఇప్పటికే మెసేజ్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ మీకు చెప్పా, 1 మంత్ బ్యాక్ ఏదైతే అయిందో అది టాప్ 5 వరకు షూటింగ్ చేసి నిలిపివేశారు. ఈరోజు ఫినాల షూట్ కంప్లీట్ చేశారు. ఇప్పుడే ఫినాల షూట్ అయ్యింది. విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, ఎలాగో అలాగే టాప్ 5 వరకు ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందర నేను ఇంకోటి కూడా చెప్తా. ఏదైతే పిఆర్ ఓటింగ్ కానీ లేకుంటే వాళ్ళకు తెలిసిన వాళ్ళు సెలబ్రిటీస్లో వీళ్ళు బాగా ఆడుతున్నారు, వీళ్ళకు ఓటు వేయండి అని వాళ్ళకి అని ప్రమోషన్ వీడియో చెప్పుకుంటారు కదా, దానికంటే ఎవరైతే షో చూసి వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఆడియన్స్కు ఓటు వేస్తారు కదా, వాళ్ళదే ఎక్కువగా ఉంటుంది. ప్రతి షోలోనూ జరిగేది అది. ఎవరికైతే మనం ఎక్కువ కనెక్ట్ అవుతామో వాళ్ళే గెలుస్తారు ఎక్కువ శాతం. ఎందుకంటే ఇక్కడ బలవంతంగా ఓటు వేసేదానికి వాళ్ళు నచ్చి ఓటు వేసేదానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఈ షోలో కూడా అదే జరిగింది. చాలామంది అయితే ప్రమోషన్ చేయించుకున్నారు, కానీ ఆడియన్స్ ఎవరికైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళే విన్నర్ కూడా అయ్యారు. ఇప్పుడు 5th ప్లేస్లో ఎలిమినేట్ అయ్యింది వచ్చేసి బాను, జాను. వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు 5th ప్లేస్లో. వీళ్ళైతే టాస్క్లు బాగానే ఆడారు. ఫస్ట్లో కొంచెం డల్ ఉన్నా ఆ తర్వాత పికప్ అవుతూ వస్తున్నారు. బాగానే ఆడారు. టాప్ 5లో వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు. ఇంకా టాప్ 4లో వచ్చేసి నటరాజ్ మాస్టర్, నీతు. వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. ఈ సీజన్లో కొంతమంది ఎక్కువ జనాలు చూడడానికి కారణం ఒకటి మాస్క్ మ్యాన్ అయితే, ఆ తర్వాత వచ్చేసి నటరాజ్ మాస్టర్, నీతు. వీళ్ళు కొంతమంది చూడకుండా ఉండరు. వీళ్ళు చేసే ప్రోమోలో వదలరు కదా, వీళ్ళు చేసే హల్చల్, మాస్టర్ ఇలా చేస్తున్నాడా ఒకసారి చూద్దామనే షోను చూసిన వాళ్ళు కూడా కొంతమంది బాగున్నారు. ఒక 4-5 సీజన్లకు సరిపడే కంటెంట్ ఇచ్చారు. ఈయన కూడా 2 వారాలు ఎలాగైతే మాస్క్మెన్ కంటెంట్ ఇచ్చారో, నటరాజ్ మాస్టర్, నీతు వీళ్ళు కూడా చాలా కంటెంట్ ఇచ్చారు. ఈ షోకి ఉపయోగపడ్డారు. వీళ్ళైతే చాలా ప్రమోషన్ చేసుకున్నారు. టాప్ 4లో అయితే ఎలిమినేట్ అయ్యారు. ఇంకా టాప్ 3 వచ్చేసి మహేష్ అలాగే శాండ్రా. వీళ్ళు కూడా ఎలిమినేట్ అయ్యారు థర్డ్లో. రీఎంట్రీ ఇచ్చినప్పటికీ చాలా బాగా గేమ్ ఆడారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఓవర్గా రియాక్ట్ అవ్వడము, షాండ్రా ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. ఈ రూల్స్ విషయంలో ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఎపిసోడ్ చూడకుంటే కూడా వీళ్ళ మధ్య అడ్వర్టైజ్ కొంచెం తక్కువే ఉంది. గేమ్స్ బాగా ఆడుతున్నారు, పికప్ అయ్యారు, కానీ కొంచెము లెవెల్ పెరిగింది. మధ్య 3rd ప్లేస్లో అయితే వీళ్ళు ఉన్నారు. ఇంకా 2nd ప్లేస్లో వచ్చేసి టాస్క్లు ఎరగొట్టారు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆసియా అయితే నెక్స్ట్ లెవెల్లో గేమ్ అయితే ఆడింది. నూకరాజు కొంచెం ఏమైనా తప్పు ఉండొచ్చు, కానీ ఆసియాది మాత్రం ఎక్కడ తప్పు లేదు, ఇరక్కొట్టేసింది. ఆసియా, నూకరాజు వీళ్ళైతే రన్నర్ అప్ అయ్యారు. ఇక విన్నర్ వచ్చేసి అనుకున్నదే, ఎక్కడ యూట్యూబ్ పెట్టినా, ఎక్కడ వీడియో కింద కామెంట్ చూసినా వసంతి, కళ్యాణ్ వీళ్ళే కనపడ్డారు. ఇప్పుడు షో విన్నర్స్ కూడా వీళ్ళే అయ్యారు. వీళ్ళ టాస్క్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడారు. కానీ ఈ 2 వీక్స్ నుంచి కళ్యాణ్ చాలా ఓవర్ రియాక్ట్ అయ్యి అందరిలో కొంచెం చాలా బ్యాడ్ అయ్యాడు. అతనే చేసుకున్నాడు కూడా మళ్ళీ ఈరోజు ఎపిసోడు. కానీ ఇంతకుముందు మొన్న ఎపిసోడ్లో చాలా బ్యాడ్ అయ్యాడు. కానీ ఒక్కసారి కనెక్ట్ అయితే ఆడియన్స్ అంత ఈజీగా వదిలిపోరు. అది మళ్ళీ నిరూపించారు. వాళ్ళు చెప్పాను కదా, ఒక్కసారి నచ్చి ఒకరికి ఓటు వేస్తే అది మార్చడానికి కుదరదు. అందరూ తప్పులు చేస్తారు, మావాడు తప్పు చేశాడా ఇప్పుడేంటి అని వాళ్ళకి కూర్చుంటారు. అదే మనకు నచ్చితే మనం తెలుగు వాళ్ళం ఎవరిని వదలరు. ఇప్పుడైతే వసంతి, కళ్యాణ్ వీళ్ళైతే విన్నర్స్. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఈ రోజుతో కంప్లీట్ అయింది. విన్నర్స్ వచ్చేసి వసంతి, కళ్యాణ్. రన్నర్స్ వచ్చేసి ఆసియా, నూకరాజు. థర్డ్ వచ్చేసి మహేష్ అలాగే సాండ్రా. 4th వచ్చేసి నటరాజ్ మాస్టర్ అండ్ నీతు. 5th వచ్చేసి జాను, బాను. వీళ్ళైతే ఈరోజు షోలో టాప్ 5లో నిలిచారు. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మా పేజీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. నేను ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కాబట్టి మీరు తప్పకుండా మాకు ఎంకరేజ్ చేసి నన్ను కొంచెము బూస్టప్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాకు తెలుసు మీరు ఖచ్చితంగా నాకు ఎంకరేజ్ చేస్తారని. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ చూస్తారు, ఎలాంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అది నేను ఇంకా సెర్చ్ చేస్తున్నాను. మీకు ఏదన్నా అనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ మీకు నేను డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈ రోజుతో ఇది కంప్లీట్. ఇంకా ఏమన్నా విషయాలు మాట్లాడుకుందామంటే
ఇంకా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో ఈరోజు నెక్స్ట్ డే రోజు ఫ్యామిలీ వస్తుంది. ఫ్యామిలీ గురించి కూడా మీకు వీడియో కావాలంటే నాకు కింద నెక్స్ట్ ఎపిసోడ్ అని పెట్టండి, కామెంట్ చేయండి. నేను ఆ ఎపిసోడ్ గురించి కూడా మీకు పిన్ టు పిన్ అన్నీ మీకు చెప్తాను. ఈరోజు అయితే మనము ఎవరు విన్నరో ఎవరు రన్నరప్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అది మాత్రమే మాట్లాడాను. ఎవరు వసంతి కళ్యాణ్కి ఓటు వేశారో కింద కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ నుంచి కళ్యాణ్కి ఓటు చేస్తున్నాను. మీరు కూడా ఫస్ట్ నుంచి ఎవరిని ఎక్కువగా లైక్ చేశారు, ఎవరి గేమ్ మీకు మంచిగా అనిపించింది, ఎవరు ట్రూగా ఉన్నారనిపించింది, ఇలాంటి విషయాలు నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అలాగే ఇంకో విషయం ఏంటంటే అందరికీ కూడా చాలా మట్టుకు లా ఫస్ట్ నుంచి ఎవరు కరెక్ట్ అవుతారో లాస్ట్ వరకు వాళ్ళే విన్నర్ అవ్వాలని కోరుకుంటుంటారు. వాళ్ళు ఎన్ని బ్యాడ్ థింగ్స్ చేసినా, ఎలాంటి రూమర్స్ వచ్చిన వాళ్ళ మీద మనం మాత్రము వాళ్ళకి మాత్రమే ఓటేస్తాము. ఏదో అది ఫిక్స్ అయిపోతుంది కదా మైండ్లో. నాకు కూడా నేను ఫిక్స్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.